హలో నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ స్టీల్ స్ట్రక్చర్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ స్టీల్ స్ట్రక్చర్ డిజైన్? Steel structure means it is a branch of structural engineering that deals with the design of steel structures. Next one is, which of the following method is best for the design of steel structure? Limit state method. Otherwise, a working stress method is adaptable. Next, third question, which of the following is a type of steel structure design? Continuous design. Option A. Fourth one, which of the following is added to the steel to increase resistance to corrosion? That is copper. Which of the following is disadvantage of steel? Steel disadvantage ఏంటంటే ఫైర్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్. సపోజ్ నెంబర్ ఫిఫ్త్ క్వశ్చన్, which of the following is disadvantage of steel? Fire and corrosion resistant. Number sixth one, which of the following is the property of high carbon steel? High carbon steel ప్రాపర్టీ ఏంటంటే ఇది డక్టిలిటీని రెడ్యూస్ చేస్తుంది. ఆప్షన్ సి, రెడ్యూస్ డక్టిలిటీ. సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం పర్సంటేజ్ ఆఫ్ క్రోమియం అండ్ నికెల్ యాడెడ్ టు స్టెయిన్లెస్ స్టీల్? ఎంత పర్సంటేజ్ అనేది యాడ్ చేస్తామంటే క్రోమియము నికెల్ స్టెయిన్లెస్ స్టీల్కి మినిమం క్రోమియంకి వచ్చేపాటికి 10.5%, నికెల్కి వచ్చేపాటికి 0.5% యాడ్ చేస్తాం. స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ లో కార్బన్ స్టీల్ to which minimum of 10.5% of chromium and 0.5% of nickel is added. Seventh question, what is the minimum percentage of chromium and nickel added to the stainless steel? 10.5%, 0.5%. Eighth question, high carbon steel is used in. High carbon steel ఎక్కడ యూస్ చేస్తామంటే ట్రాన్స్మిషన్ లైన్స్, మైక్రోవేవ్ టవర్స్లో యూస్ చేస్తాము. ఎందుకంటే రిలేటివ్లీ లైట్ మెంబర్స్ ఆర్ జాయింట్ బై బోల్టింగ్. నైన్త్ క్వశ్చన్, విచ్ మెథడ్ ఈస్ మెయిన్లీ అడాప్టబుల్ ఫర్ డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ యాజ్ పర్ ఐఎస్ కోడ్? ఏ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటామంటే లిమిట్ స్టేట్ మెథడ్. వెన్ లిమిట్ స్టేట్ మెథడ్ కెనాట్ బి కన్వీనియంట్లీ అడాప్టెడ్, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ may be used. 10th question, what is the net section area of steel plate 40 centimeters wide, 10 mm thick with one bolt if diameter of bolt hole is 18 mm? అలాంటప్పుడు ఏం చేస్తామంటే వైడ్ అంటే బ్రెడ్త్ అండి, b is equal to 40 centimeters, centimeters is converted into mm, 400 mm, thickness వచ్చేపాటికి 10 mm, బోల్ట్ హోల్ ఎంత డయామీటర్ ఉందంటే 18 mm. దీనికి నెట్ సెక్షన్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా వచ్చేపాటికి BT - 16T, B - 16T, 400 × 10 - 16 × 10, 3820 mm². It convert into centimeter square, 38.2 centimeter square. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.